దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. హలో మ్యామ్. హలో మ్యామ్, లేట్ మ్యారేజెస్ ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో అందరూ లేట్ మ్యారేజెస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే లైక్ వాళ్ళ కెరియర్ సెటిల్ అవ్వాలని, సో అండ్ సో జాబ్ చేసాకే చేసుకోవాలని లేట్ మ్యారేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎర్లీ ఏజ్లో పెళ్ళైపోవడం వల్ల వాళ్ళకి ఒక 40 వచ్చేసరికి వీళ్ళకి ఒక 25 ఉంటుండే పిల్లలకి. కానీ ఇప్పుడు వీళ్ళే ఒక 30-35 చేసుకుంటే వీళ్ళ పిల్లలు పెద్దగా అయ్యేసరికి చాలా చిన్న ఏజ్ అయిపోతుంది. అలాంటప్పుడు పేరెంట్స్ ప్రాపర్ కేరింగ్ కానీ, ప్రాపర్ గా చూసుకోవడం కానీ ఇవి జరగవు కదా ఓల్డ్ ఏజ్ అయిపోయేసరికి. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఈ లేట్ మ్యారేజెస్ కరెక్ట్ అంటారా? లేట్ మ్యారేజ్ అంటే మీరు కిడ్స్ గురించి అడగకపోతే ఓన్లీ మ్యారేజ్ అని అంటే నేను చెప్తాను. కిడ్స్ గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. ఇప్పుడు పాత రోజుల్లో లాగా కాకుండా ఇప్పుడు అందరు అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుకుంటున్నారు. ఇష్టమైన అమ్మాయినే ఇష్టమైన అబ్బాయినే సెలెక్టివ్ గా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఏంటంటే జాబ్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు. తర్వాత తొందరపడి పెళ్లి చేసుకుంటే మ్యారిటల్ లైఫ్ ని ఏమంటారు సమర్థవంతంగా నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతానేమో. మెంటల్ మెచ్యూరిటీ అంత రాదు. 20-25 సంవత్సరాల మధ్యన మెంటల్ మెచ్యూరిటీ అనేది రాదు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే పాతకాలంలోనే అడిగారు కాబట్టి, పాతకాలంలో చిన్న వయసులో పెళ్లి చేస్తే కూడా పేరెంట్స్ గైడెన్స్ ఉండేది. ప్రతి ఒక్క స్టెప్ కూడా పేరెంట్స్ చెప్పేవారు, దాని ప్రకారం వాళ్ళు నడుచుకునేవారు. కాబట్టి అప్పుడు ఏమి కష్టాలు నష్టాలు ఏమి వచ్చేవి కాదు. ఇంకా ఏం చెప్పేవారంటే త్వరగా పిల్లల్ని కనండి అని చెప్పేవారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి 13 ఏళ్ళకో 14 ఏళ్ళకో పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మెచ్యూర్ అయిన పిల్లలు ఉండేవారు ఇంకా ముందే. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు చదువుకోకపోయినా 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ పిల్లలకి పెళ్లి చేసేవారు. అంటే వీళ్ళకి ఒక మనవరాళ్ళు పుట్టేటప్పటికి వీళ్ళకి 40-45 ఏళ్ళు కూడా ఉండవు వయసు. అంటే అప్పటి లాభాలు ఏంటయ్యా అని అంటే, ఇప్పుడు పిల్లలకి అప్పట్లో బాగా ముందుకు వెళ్తే చదువు సంఖ్యలు అంత ఎక్కువ ఉండే కదా, ఆడపిల్లల్ని బయటకు పంపించేవారు కాదు. అప్పుడు త్వరగా పెళ్లి చేస్తే వీళ్ళకి బయట ప్రాపంచిక విషయాలు అన్ని తెలుసుకుంటే వీళ్ళు ముదిరిపోతారు. అటువంటి నాలెడ్జ్ ఎక్కువైతే మాట వినరు, వాళ్ళ సొంత ఆలోచనలతోటి ఎదిరిస్తారు పెద్దవాళ్ళని. ఒక రిలేషన్స్ని కానీ లేకపోతే పెద్దవాళ్ళని కానీ గౌరవించటం, లేకపోతే ఆచార సాంప్రదాయాలని పాటించడం అనే విషయంలో వాళ్ళదైనటువంటి అభిప్రాయాలు చెప్తూ పాటించకపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం, బొట్టు పెట్టుకోరు, పూజ చేయరు, దేవుడు పూజ ఏదైనా చేస్తే ఆ కుంకుమ దేవుడిది తీసుకొని పెట్టుకోవడము, లేకపోతే దేవుడి తీర్థం వేస్తే తీసుకుని తాగడము, లేకపోతే వారంలో ఒకరోజు దేవుడికి దీపం పెట్టడం అనేది ఎంతమంది అమ్మాయిలు చేస్తున్నారు, ఎంతమంది అబ్బాయిలు చేస్తున్నారు? ఇది అమ్మాయిలకైనా కాదు, అబ్బాయిలకి కూడా. దేవుడు అనేది అందరికీ సమానమే, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పూజ చేసుకోవాలి. అయితే మరి ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? చేయటం లేదు. కానీ ఇప్పుడు మరి ఆ రోజుల్లో ఇటువంటి అభిప్రాయాలన్నీ ముదిరిపోకముందే పెళ్లి చేస్తే పిల్లలు సాంప్రదాయబద్ధంగా పెద్దల్ని గౌరవిస్తూ పెద్దలకు అనుకూలంగా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ బాండ్ కూడా బాగుంటుందని పద్ధతిలో అలా పెళ్ళిళ్ళు జరిగేవి. పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే పిల్లల్ని కనమని చెప్పేవారు. చెప్పకపోయినా కూడా ఆటోమేటిక్గా జరిగేది. ఎందుకంటే పిల్లల్ని కనకుండా ఆపుకుందాము అనే ఆలోచనలు కూడా వాళ్ళకి తెలియని ఆ రోజులు కానీ ఆ వయసు కానీ. అబ్బాయిలకు కూడా 20 లోపలే వయసు ఉండేది. తర్వాత చూస్తే అబ్బాయిలకి 25-26 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెళ్లిళ్ళు చేసేవారు. అప్పుడు కూడా దాదాపుగా ఇలాగే ఉన్నారు. 20 ఏళ్ళ అమ్మాయికి 25 ఏళ్ళ అబ్బాయికి అలా ఉంటే కూడా పెద్దవాళ్ళ మాటే వినేవారు. ఇది మంచి అని చెప్తే ఓహో ఇది మంచి కావాలి అని చెప్పి వినేవారు. ఎక్కడన్నా ఒకళ్ళు ఉండేవారు తలగరేసి తల్లిదండ్రుల మాట వినకుండా, అది జెనెటికల్ గా వాళ్ళు ఎదురు తిరిగే పిల్లలు అక్కడక్కడ ఉన్నారు. కానీ చెప్పాలంటే మాత్రం తల్లిదండ్రుల మాట వినేవారు. ఇంకొకటి చుట్టాలు అనేవాళ్ళు వస్తూ పోతూ ఉండేవారు, వాళ్ళు కూడా పలకరిస్తూ ఉండేవారు. మొన్న రాసిన పరీక్ష ఏమైంది, లేకపోతే అమ్మాయికి ఒక 20 ఏళ్ళు వస్తే ఇంకా పెళ్లి చేయలేదు ఎందుకని, మాకు తెలిసిన వాళ్ళ సంబంధాలు ఉన్నాయి, ఇలాగనమాట. ఇలా సలహాలు ఇస్తూ సంప్రదింపులు చేస్తూ ఉండటం వల్ల కూడా పిల్లలు సిగ్గుపడేవారు, పెద్దలు కూడా కొంచెం ఆలోచించి అందరూ నలుగురు అడుగుతారు మేమేం జవాబు చెప్పుకోవాలి అన్నట్టుగా ఏ పనిని ఏ కాలంలో ఎలా ఎప్పుడు చేయాలో అలా జరిపిస్తూ వచ్చారు. కాబట్టి మీరు అన్నట్టు ఆ రోజులు బాగున్నాయి. వాళ్ళకి ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లలు 20 ఏళ్ళ వాళ్ళు అవుతారు, చేతికి అంది వచ్చేవారు. ఒక శాస్త్రం కూడా ఉంది ఏంటంటే 45-50 సంవత్సరాలు వ్యక్తికి వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు ఒక 25 ఏళ్ళ వాళ్ళు అయ్యి ఎదురుగా నిలబడితే
తన 45-50 సంవత్సరాలు తను పడ్డ బాధలన్నీ, ఆ బరువు బాధ్యతలన్నీ ఆ పిల్లల భుజాల మీద పెట్టి తను విశ్రాంతి తీసుకోవాలి అని అనేవారు. ఎందుకు అని అంటే, నిజానికి చెప్పాలంటే 50 సంవత్సరాలు వచ్చినాయంటే ఓపిక తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే ఆ పిల్లల్ని వీళ్ళు పెంచలేరు. ఇప్పుడు పెంచలేకపోతే వీళ్ళు ఒంటరిగా వాళ్ళు పెంచుకోలేరు. ఎంతో కొంత పెద్దల సహాయం కావాల్సిందే. సో అందుకని చెప్పి ఆ రోజుల్లో కాస్త ఎర్లీ మ్యారేజ్ చేసేవారు. మధ్యకాలంలో చదువుకున్నారు కూడా, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నా కూడా 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చేవాడు పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు ఈ కాలంలో 30 దాటిపోతున్నాయి, 40 కూడా వస్తున్నాయి కదా. 40 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళ వేష భాషల వల్ల కొంచెం కుర్రతనంగానే కనిపిస్తున్నారు, యంగ్గా కనిపిస్తున్నారు, అట్రాక్షన్ గానే ఉంటున్నారు. వాళ్ళ యొక్క మేకోవర్ కానీ వాళ్ళ మొత్తం కూడా ఇంకా చిన్న వాళ్ళలాగానే కనిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకుంటారు, మేము ఇంకా యంగ్గానే ఉన్నాం కదా, అప్పుడే మాకు పెళ్ళి ఎందుకులే, మేము మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, నాకు అనుకూలంగా మ్యాచ్ అయ్యే అమ్మాయి కావాలి, లేకపోతే మా జాబ్ సెక్యూరిటీ మేము చూసుకోవాలి కదా. ఇప్పుడు ప్రమోషన్స్ అని, లేకపోతే జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంతకాలం నేను నిలదొక్కుకోవాలి, కొంచెం ఎర్నింగ్స్ అనేవి నాకు ఉండాలి, సేవింగ్స్ అనేవి ఉండాలి అనే ఆలోచనలు. తర్వాత ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము మెంటల్ మెచ్యూరిటీ అనేది కొంచెం వచ్చిన తర్వాత లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది బాగా అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే, వచ్చిన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండటం కానీ, లేకపోతే ఏదన్నా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు డెసిషన్స్ తీసుకోవాలన్నా కానీ, తర్వాత అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ డెవలప్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. తొందరపడి పెళ్లి చేసుకుంటే తను చిన్నదే నేను చిన్నవాడినే, ఇద్దరికి గొడవలు జరగచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. నిజానికి అది కరెక్టా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంది. ఇప్పుడు ఆ రోజుల్లో మరి ఎందుకు అలా అనుకోలేదు, ఈ రోజుల్లో ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే, వీళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, అన్నీ మాకు తెలుసు, అన్నీ మాకే తెలుసు, మాకు అన్నీ తెలుసులే అంటారు, అన్నీ మాకే తెలుసులే ఇలా అనుకోవటం వల్ల ఈ అభిప్రాయాలన్నీ వచ్చినాయి. సరే, ఈ పరంగా చూస్తే ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీరు వేసిన క్వశ్చన్ ఏంటంటే, లేట్ మ్యారేజ్ వల్ల 35-40 వస్తాయి. 30 ఏళ్ళు అంటే చాలా ఎర్లీ మ్యారేజ్ అనుకోవాలి ఈ రోజుల్లో. 35-40 వచ్చి మ్యారేజ్లు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి పిల్లలు పుడితే పరిస్థితి ఏంటి? వీళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా వాడికి 20 రావు కదా. ఇది శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఒక 10 విషయాలు పనికిరావట. 10 విషయాలు లైఫ్లో ఎప్పటికీ పనికిరావు. అందులో ఒకటి చెప్తా, లేట్ వయసులో పిల్లలు పుట్టడం. అది ఉపయోగానికి రాదు. అంటే లైఫ్లో 10 విషయాలు పనికిరావు అంటే ఉపయోగానికి రావు. అందులో ఒకటి మాత్రమే నేను చెప్తాను, లేట్ వయసులో పిల్లలు పనికిరారు. అంటే ముదిమి వయసులో సంతానం ఉపయోగానికి రారు, అంతే కదా. ఇప్పుడు ఇతనికి ఒక 50 సంవత్సరాలు వచ్చేసినాయి, 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు, 50 ఏళ్ళు వచ్చేసినాయి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓపిక ఎంత తగ్గిపోతుంది? ఆ 10 ఏళ్ల పిల్లవాడిని స్కూల్కి మార్నింగ్ లేపాలి, అక్కడి నుంచి మొదలవుతుంది వీళ్ళకి నరకం. లేపడం ఆ వయసు పిల్లల్ని చాలా కష్టం, లెగవరు. లేపాలి, వాళ్ళ పనులని మనమే చేయాలి, రెడీ చేయాలి. మరి మార్నింగ్ కొంచెంసేపు స్టడీ అవర్స్ చేయించాలా, వాళ్ళు లేకపోతే వాళ్ళకి హోంవర్క్ చేయించాలా, ఇవన్నీ వీళ్ళ మీదే, వీళ్ళకే పట్టింది మరి ఆ బాధ్యత అంతా. చేయించాలి, దగ్గరకు వచ్చినాయి. తర్వాత వాడికి బ్రేక్ఫాస్ట్ అని పెట్టాలి, తలదువ్వాలి, స్నానం చేయాలి, బట్టలు వేయాలి, అంతా రెడీ చేసి పంపే వయసే 10 ఏళ్ళు అంటే. అంత ఓపిక వీళ్ళకి ఉంటుందా పొద్దున? మళ్ళీ వీళ్ళకి కొంచెం జాబ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాబట్టి ఇద్దరికి జాబ్స్ ఉంటున్నాయి. జాబ్కి వెళ్ళాలి, ఒకళ్ళు 2 పిల్లలు ఉంటే ఇద్దరిని రెడీ చేయాలి. వాళ్ళకి తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు గుర్తుకొస్తారు పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్కి ఎంత వయసు ఉంటుంది? బ్రతికి ఉన్నా కూడా ఇటు గ్లాస్ అటు తీసి పెట్టగలిగే శక్తి ఉంటుందా? వాళ్ళనే చూసుకునే ఏజ్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు వీళ్ళని ఎలా చూడగలుగుతారనే జ్ఞానం వీళ్ళలో రావట్లేదు. మేమేదో పెద్ద సాధించాము, మరి మేము అన్నీ తెలిసేసుకుని బాగా తెలివిగా మేము చక్కగా పెళ్లి చేసుకున్నాము, మాకు ఇంతకాలానికి ఒక బిడ్డ పుడితే వాళ్ళు సాయం చేయరా? ఎలా చేస్తారు? మీకు అన్నీ తెలుసు, అన్ని జ్ఞానాలు ఉన్నాయి, మీకు అన్ని బాగా తెలుసు, మాకే తెలుసు అని అంటున్నప్పుడు ఇది తెలీదా? ఇప్పుడు మీకు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ పిల్లవాడిని స్కూల్కి పంపడానికి మీకు చేత కానప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది, అరే మా పేరెంట్స్కి ఇంకెంత వీక్గా ఉండుంటారు, వాళ్ళ శక్తి ఎంత తగ్గిపోయి ఉంటుంది, మాకే ఇలా ఉంటే మా పేరెంట్స్కి ఇంకెంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి
అనేది అప్పుడు అర్థం అవుతుంది. అర్థమైనా వాళ్ళు చేయగలిగే స్థితి ఏమి ఉండదు అక్కడ. అలాంటప్పుడు ఇంకొక 60 ఏళ్ళు వస్తాయి, వాడు ఇంకా అప్పుడే డిగ్రీకి వచ్చి ఉంటాడు, మహా అయితే డిగ్రీ జస్ట్ కంప్లీట్ చేసుకుంటాడు, వీళ్ళకి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి. అప్పుడు వాడు ఎప్పుడు ఈ రోజులను బట్టి ఉద్యోగాలు కూడా ఎక్కడ దొరుకుతున్నాయి సరిగ్గా అంటే మనం ప్రాక్టికల్గా తీసుకుని మాట్లాడుకుందాం. మరి వాడికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వాడు ఎప్పుడు సెటిల్ అవుతాడు? ఈ లోపల వీళ్ళకి ఈ రోజులను బట్టి వీళ్ళు తినే ఫుడ్ని బట్టి ఏమి రోగాలు వచ్చి ఎవరు ముందు పోతారో ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. వాడి భవిష్యత్తు వాడి జీవితం మధ్యలో ఆగిపోయి అగమ్య గోచరం. ఇప్పుడు వాడికి ఒక తండ్రి ఉన్నాడు, తల్లి లేదు, తల్లి ఉంది తండ్రి లేడు, వాడు ముందుకు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఆ వయసుకి మెచ్యూరిటీ లెవెల్స్ ఏమి ఉండవు, ప్రపంచ జ్ఞానం అంతగా తెలియలేదు అనుకుందాం. ఒక్కొక్కళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు, ఒక్కొక్కళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. అప్పుడు తెలియని వాడి అమాయకుడైన వాడి పరిస్థితి ఏంటి? లేదు బాగానే తెలివితేటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయని అనుకుందాం. వాడికి ఇంట్లో తల్లిదండ్రులు గైడ్ లైన్స్ సరిగ్గా లేనప్పుడు ఆ నెక్స్ట్ వాడు ఎటువంటి స్టెప్ తీసుకుంటాడు? సింగిల్ పేరెంట్తో మంచి దోవలో వెళ్తాడని గ్యారంటీ ఏంటి? వాడిని సెటిల్ చేయాలంటే వాడికి ఇంకా చిన్న వయసు. మరి అప్పటి వరకు మీరు ఎలా ఉంటారు? మీకు అసలు ఓపికలు ఉంటాయా? వాడు బయటకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, అమ్మాయిలు నడిపిస్తున్నాడా, డ్రగ్స్ తీసుకుంటున్నాడా, రేపులు చేస్తున్నాడా, లేకపోతే చెడు సావాసాలు చేస్తున్నాడు? మీరు చూడగలరా? 60 ఏళ్ళు దాటిన తర్వాత మీరు రోడ్డు మీదకి గబగబా వెళ్ళి చెక్ చేయగలరా? సింగిల్ పేరెంట్ మదరే ఉంది, ఆవిడ వెళ్ళి చెక్ చేయగలరా? సరే ఇద్దరు ఉన్నారు, ఆ పెద్ద ఆయన హస్బెండ్ అని ఆయన కూడా గబగబా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఎత్తుక్కొని రాగలడా పిల్లాన్ని? మొన్న చూసాను ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఈ డ్రగ్స్ గంజాయి తీసుకుని పడిపోయాడు ఎక్కడో. దారిపై వాళ్ళు చూసి ఆ సెల్ ఫోన్ ఉంటే జేబులో అది చూసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమన్నా వస్తే వీళ్ళిద్దరిలో ఎవరన్నా వెళ్ళి తీసుకొచ్చి వాడిని బాగు చేయగలరా? అటువంటి స్థితికి వెళ్ళిపోతే ఆ పిల్లవాడు వాడిని ఎలా బాగు చేసుకోగలరు? కాబట్టి ప్రతి దాంట్లోనూ లాభాలు నష్టాలు ఉన్నాయి. లాభాలు ఎటువంటి లాభాలు, నష్టాలు ఇలా ఉంటాయి. లాభాలు ఎలా ఉంటాయంటే నేను చెప్పాను కదా, వాళ్ళ వరకు వాళ్ళ ఆలోచనల వరకు బాగుంటాయి. తర్వాత మనకి ప్రాక్టికల్గా చూసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది జీవితం. కాబట్టి ఎటు పోయినా కూడా వయా మీడియాగా మరి 40కి చేసుకోకండి, 20కి చేసుకోకండి, 25-30 ఏళ్ల మధ్యన మీ లైఫ్ సెటిల్ అయిపోయే ఉంటుంది. చక్కగా తల్లిదండ్రుల మాట వినండి, ఒక మంచి సెలక్షన్ చేసుకుని మ్యారేజ్ చేసుకోండి. పెళ్లి చేసుకోవాలి అనంటే మంచి సెలక్షన్ చేసుకుని విడిపోకుండా ఉండాలి మేము అనే గట్టి సంకల్పం చేసుకుని పెళ్లి చేసుకోండి. పిల్లలు పుట్టాక మేము మంచిగా జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, పిల్లల్ని బాగు చేసుకుంటాము అనుకున్నట్టయితేనే పిల్లల్ని కనండి, లేకపోతే పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనుక. ఓకే మ్యామ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.